వాలంటీర్లకు సంబంధించి పురస్కారాల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, అలాగే తోటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరీ ముఖ్యంగా జగనన్న సైనికులైనటువంటి వాలంటీర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ఈరోజు మనందరం జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసేటువంటి పాత్రలో ఎవరి పాత్ర వారం పోషించే విధంగా అందరికంటే ఎక్కువ జగనన్న రెండు కన్నులుగా భావించే, ఒకటి సచివాలయ వ్యవస్థ, రెండు వాలంటరీ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పర్మనెంట్ చేయడం, వాలంటరీ వ్యవస్థ స్వచ్ఛందంగా 50-60 ఇండ్లకు మనం సేవ చేసేటువంటి భాగ్యం జగనన్న మీకు కల్పించడం జరిగింది వాలంటీర్లందరికీ. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి ఉగాదికి మీకు పురస్కారాలు అనేటువంటి పేరుతో మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా నగదు 10,000 రూపాయలు సేవామిత్రకు గతంలో, ఇప్పుడు 10,000 నుంచి 15,000 రూపాయలు సేవామిత్రకు పెంచడం జరిగింది. అలాగే సేవారత్న గతంలో 15,000 ఉండింది, అంతేనా? గతంలో 30,000 ఉండింది, ఇప్పుడు ఏకంగా 45,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే మన పనితీరు ఆధారంగా ఇది ఎంపిక చేస్తారు. ఎవరి రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధుల ప్రమేయం కానీ ఉండదు. ఇదంతా కూడా ఆన్లైన్లో మీరు అందించిన సేవలను పారామీటర్గా తీసుకొని ఈ బహుమతులను ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వాలంటీర్లు కరోనా సమయంలో తమ ప్రాణాలకు సైతం తెగించి ప్రజలకు ప్రతి గడప వద్దకు సేవలు అందించడం జరిగింది. గాంధీజీ గారు కలలుగన్న స్వాతంత్రాన్ని మన అందరి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే మీకు ఏ పథకం కావాలన్నా కానీ అక్కడ జన్మభూమి కమిటీలు ఉంటాయి, అంటే వాళ్ళకి వాళ్ళే ఇస్తారు. కానీ మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమని మా జగనన్న వాలంటరీ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రతి గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో డీబీటీ అంటే ఏందో తెలుసా? దొబ్బుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం. మనందరి ప్రభుత్వంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. అలాగే వాలంటీర్ గురించి నేను మీకు ఇంగ్లీష్ లో ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నా. వాలంటీర్ అంటే వి అంటే వాల్యూడ్, ఓ అంటే ఆర్గనైజ్డ్, ఎల్ అంటే లాయాలిటీ, యు అంటే అండర్స్టాండింగ్, నాన్ జడ్జిమెంటల్, ఎన్ అంటే నాన్ జడ్జిమెంటల్, టీ అంటే ట్రైనింగ్, ఈ అంటే ఎంపతి, ఈ అంటే ఈవెంట్స్, ఆర్ అంటే రివార్డ్స్. ఇది వాలంటీర్ యొక్క మేము రూపొందించిన ముఖ్యం. ఇది వాలంటీర్ అంటే దీనికి అందరికీ లోబడి మన ప్రజలకు సేవ చేస్తూ, అలాగే మన ప్రభుత్వానికి సేవలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, అలాగే అన్నా నాకు ఎంతో సంతోషం ఉంది, నాకు సేవా మిత్ర పురస్కారం వచ్చింది. గతంలో 10,000 ఉండేది, ఇప్పుడు మా మనసున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 15,000 చేశారన్న. ఆ 15,000తో నాకు ఎంతో నా యొక్క అవసరాలకు కానీ నా ఇంటి ఖర్చులు కానీ వస్తాయన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ అంటారు సార్ అన్న అనేసి, కానీ మాకు తండ్రికి మళ్ళీ సారు, మా నాన్న తర్వాత మేము కూడా అన్న అందించలేము కదా.
మేము మా ఇంట్లో తప్ప ఎవరికి తెలియదు. మా సందులో కూడా మేము ఎప్పటికి బయటకు వచ్చేసి కూర్చొని ఇక్కడ మాట్లాడింది లేదు. కానీ ఈ రోజు జగనన్న వల్ల, మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి సార్ వల్ల మేము 50 ఇండ్లకు సేవ చేసుకుంటూ 300 మందికి మేము ఎవరో తెలుసు. వాళ్ళు ఈరోజు మేము కావాలన్నా వద్దా అంటే మీరు కావాలమ్మా మాకి అని అంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన మీ సార్ వాళ్ళకి, జగనన్నకి చాలా కృతజ్ఞతలు. అందరు అంటుంటారు 5,000 చాలా తక్కువ అనేసి, కానీ నా దృష్టిలో అయితే కన్నా 5,000 చాలా ఎక్కువ. మేము చేసే పనికి మాకు రీజనబుల్ అనిపిస్తుంది. పెంచినా ఓకే, పెంచకపోయినా ఓకే, కానీ మేము వాలంటీర్ అని చెప్పుకుంటానందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. చాలు, నేనైతే హ్యాపీ వాలంటీర్ వల్ల. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశాన్ని కల్పించినందుకు. రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్నకు, ఎంపీపీ శేఖర్ యాదవ్ గారికి, నాతోటి ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాలంటీర్లకు, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ అందరం అసెంబ్లీ కావడానికి ప్రధాన కారణం ఏమంటే కనుక వాలంటీర్లందరికీ సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న ఇలాంటి అవార్డ్స్ అన్ని ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో జగన్ సార్ పెట్టినటువంటి ప్రోగ్రాం. ఇక్కడ వాలంటీర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక మీరు చేస్తున్న సర్వీస్ చాలా ఎక్కువ, మీకు ఇస్తానే డబ్బు చాలా తక్కువ. అదైతే నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే కనుక కనీసం అంటే ఈ పెరిగిన సమాజంలో కాస్ట్లీ లివింగ్ లైఫ్ ఉండేటువంటి ఈ సమాజంలో 5,000 ఏ దానికి సరిపోదు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో మాకు ఎమ్మెల్యే గారు వాలంటీర్లను వేయమన్నప్పుడు, మేము వాలంటీర్లను వేసేటప్పుడు ఏముంటుంది వీళ్ళకి పని, మహా అంటే నెలకు 1 రోజు 2 రోజులు 3 రోజులు వస్తారు ఆఫీస్కు, ఏదో చేయాల్సిన అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేసి వెళ్ళిపోతారే తప్ప వీళ్ళకేం పెద్దగా పని ఉండదు, 5,000 అనేది ఈజీగా ఉంటుంది, సరిపోతుంది అనుకున్నా. బట్ నేను పర్టికులర్గా చూస్తున్నా, ఆఫీస్కి వచ్చి రోజు చూస్తున్నా, మీ కష్టం భగవానికి వద్దు. నిజం, అవునా కదా? మీ మనసులలో ఉండేది అదే. ఎందుకంటే చాలా మంది వాలంటీర్లతో నేను మాట్లాడినప్పుడు చెప్పినారు, వెల్ఫేర్ మిమ్మల్ని సతాయిస్తాడు, మహిళా పోలీస్ మిమ్మల్ని సతాయిస్తాడు, పంచాయతీ సెక్రటరీ మిమ్మల్ని సతాయిస్తారు. అంటే ఏం కావాలన్నా వాళ్ళ ఆఫీస్ నుంచి బయటికి రారు, వాళ్ళు సచివాలయంలో కూర్చుంటారు, ఆర్డర్ వేస్తారు. ఇమ్మీడియట్గా మాకు 5 మినిట్స్లో రిజల్ట్ కావాలంటారు, 10 మినిట్స్లో మాకు రిపోర్ట్ కావాలంటారు, ఎక్కడున్నా పెట్టమంటారు. చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. జగన్ సార్ నిన్న డిసెంబర్ 21 తేదీ ఆయన బర్త్డేకి మీకు 10,000 చేస్తాడేమో ఆశగా ఎదురు చూసినాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడ ఎవరమ్మా? గట్టిగా చెప్పాలా? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఇప్పుడు 3వ సారి కంటెస్ట్ చేస్తున్నాడు. మీరెవరన్నా పెద్ద ఆసుపత్రి సైడ్ పోయినారా? రోడ్ ఎట్టుందిమ్మా? చాలా వెడల్పుగా ఉంది, లైట్లు చాలా, యూకేలో అంటే బ్రిటన్లో ఎట్లు ఉంటాయో లైట్లు అట్లుంటాయి. ఎవరు వేసినారమ్మా అది? ఎవరమ్మా? రాచమల్లి ప్రసాద్ రెడ్డి. ఇక్కడ సోములవారిపల్లెలు ఎక్కువ ఉంటారు. మీరు ఈ పక్క నుంచి ఏరు దాటుకొని ఆ పక్కకు పోవాలి, ధర్మల్ సైడ్ పోవాలంటే ఇంకా ఇంతవరకు మనకు సరైన బ్రిడ్జి లేదు. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు. ఎవరు కట్టిస్తున్నారు మా బ్రిడ్జి? ఎవరు? రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న కట్టిస్తున్నాడు. ఈ పక్క కొత్త పల్లెలు ఉన్నారు చాలా మంది. మీరంతా ఎక్కువ మైదుకూరు రోడ్లోంచి ఎక్కువ తిరుగుతుంటారు, తిల్లాడుతుంటారు. మైదుకూరు రోడ్ ఇప్పుడు ఎట్లుందమ్మా? గతం ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేదమ్మా? ఎట్లుంది? చాలా బాగుంది, స్మార్ట్ సిటీ మాత్రం ఉంది. మరి మనం గోపారం పంచాయతీ కానీ, ఈ పక్క నాగాయపల్లె, చెన్నంరాజుపల్లె, కామనూరు నుంచి కూడా మనం ఎక్కువ ఈ పక్క కొరపాటు రోడ్డు తిల్లాడుతుంటాం. మనకి ఇక్కడ ఈద్గా కానించి డివైడర్ గతంలో ఉండేది కాదు, ఇప్పుడు డివైడర్ ఉంది, 2 రోడ్లు ఉన్నాయి, వెడల్పుగా ఉంది. ఇక్కడ పెద్దమ్మ చెట్టు కాడ చాలా గలీజ్గా గుంతలు రోడ్డు ఉండేది, ఇప్పుడు నీట్ గా ఉంది. దీన్ని ఎవరు చేసినారమ్మా? మళ్ళీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి చేసినాడు. అంటే ప్రొద్దుటూరు ఇట్లా ఒక్కటి కాదు, ఇంకా మున్సిపాలిటీలకు పోతే చాలా ఉన్నాయి. మనం ఏమంటే రూరల్ మండలం వాళ్ళం కాబట్టి మనకు తెలిసినట్టే చెప్తాను నేను. ప్రొద్దుటూరు టౌన్ లేకపోతే మున్సిపాలిటీలో 41 వార్డులు ఉంటే కనుక చెప్పుకోనికి ఎన్నో ఉన్నాయి. 100 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసినాడు. ఎవరు చేశారమ్మా? రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న చేసినాడు. అన్నిటికి మించి ఇంకా ఏంటంటమ్మా, మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అన్నకు ఆడవాళ్ళు అంటే చాలా ప్రేమ, అభిమానం.
ఇష్టం. ఇది నేను నిజంగా చెప్తాడా, ఎందుకంటే అన్నతో మా జర్నీ 15 సంవత్సరాలు. 2010లో అన్నతో జత అయినాం మేము. ఇది 2024. దాదాపు 14 నుంచి 15 సంవత్సరాలు అన్నతో అన్నకాడ కూర్చుంటే గంటలు మాట్లాడుతుంటాం మేము. ఆ మాట్లాడిన సందర్భంలో అన్న అభిప్రాయాలు అర్థమవుతుంటాయి. ఆడోళ్ళ కళ్ళ నుంచి నీళ్లు రావద్దని కోరుకునేటువంటి వ్యక్తి అన్న. ఆడోళ్ళు అంటే అంత ప్రేమ, అంత గౌరవం. మరి ఇట్లాంటి ఆడోళ్ళు కూరగాయలు కొనాలంటే మార్కెట్కి పోతే పందులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు శివాలయంలో పాత మార్కెట్ చూసినారు కదమ్మా, ఎట్లుంటుంది అదమ్మా? పందులు అన్నే, కుక్కలు అన్నే, బురద కాలు పెడితే బిజ అంటుంది. ఎక్కడే కానీ మనం కనీసము 1 కేజీ మట్టికాయలు కొనుక్కోవాలన్నా, కేజీ వంకాయలు కొనుక్కోవాలన్నా, బేరం ఆడాలన్నా మనుషులు వెనకాల దొప్పుకుంటా పోతుంటారు. అంటే అంత ఘోరమైన పరిస్థితులలో ప్రొద్దుటూరు అంటే కనుక రెండో బాంబే మాత్రం అనుకుంటారు అంతా. మరి రెండో బాంబేగా ఉండేటప్పుడు మనకు సౌకర్యాలు ఎట్లుండాలమ్మా? ఇంత ఘోరంగా ఉంది. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు డెవలప్మెంట్ చేయలే. నా అక్క చెల్లెల్లో అట్లా ఇబ్బంది పడొద్దని ఒకే ఒక ఉద్దేశంతో ఎంపీ అవినాష్ అన్నని పట్టుకొని జగన్ సార్ కాడ పోయి కూర్చొని, అప్పుడు బొత్స సత్యనారాయణ కూడా మినిస్టర్, ఆయన కొట్లాడి 55 కోట్లు తెచ్చినాడు. ఎంతమ్మా? 55 కోట్లు తెచ్చినాడు. ఈ పొద్దు మీరు ఎవరైనా శివాలయం సర్కిల్కి పోతే కనుక చుట్టూ బ్లూగా ఉండేటువంటి పెద్ద రేకులు ఉంటాయి, చూసినారమ్మా? మన ఎత్తు కన్నా ఎక్కువ స్లాబ్ అయిపోయి దాదాపు పిల్లర్స్ అయిపోయినాయి, స్లాబ్ లెవెల్కి వచ్చింది. ఒక 6 నెలల నుంచి 7 నెలల లోపల మనకు మార్కెట్ రెడీ అవుతుంది. ఎటుంటుందో తెలుసా? రిలయన్స్ మార్ట్ చూసినారా? రిలయన్స్ మార్ట్ ఎట్టుందో, మోర్ సూపర్ మార్కెట్ ఎట్టుందో, మన కూరగాయల మార్కెట్ కూడా అట్లే ఉంటుంది. రాయలసీమలో ఎవరే కానీ 55 కోట్లతో కూరగాయల మార్కెట్ కట్టిన చరిత్ర లేదు. అట్లాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరమ్మా? ఇది ఒక్కటే కాదమ్మా, ఇటు అభివృద్ధే కాదు, జగన్ సార్ నుంచి వచ్చే సంక్షేమమే కాదు, ప్రొద్దుటూరుని 3000 కోట్లతో డెవలప్ చేసినాడు అన్న. ఎన్ని వేల కోట్లమ్మా? ప్రతిపక్షాలు ఊరిగా మాట్లాడుతుంటాయి, ఏం చేసినావా నువ్వు అంటుంటారు. వాళ్ళు వస్తే కూర్చుంటే అర్థమవుతుంది. కేవలం పేదవాళ్లకు ఇల్లులు కట్టించే దానికోసం 1000 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు జగన్ అన్న రోజు కాలనీలు రిజిస్టర్ చేస్తున్నారు కదమ్మా, ఎన్రోల్ చేస్తున్నారు కదా, దాని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు తెలుసా మీరు? ఎన్ని కోట్లమ్మా? 1000 కోట్లు. ఇట బల్లారం, అట మీనాపురం, ఇట సోములవారిపల్లె 3 కలిపితే 1000 కోట్లతో మున్సిపాలిటీని 100 కోట్లతో డెవలప్ చేసినాడు. ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చెప్పినా చాలా ఉన్నాయి, అవన్నీ కలిపితే 500 కోట్లు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి శిలాఫలకం వేసి అన్ని రిబ్బన్ కట్ చేసినాడు. అన్ని టెండర్ లెవెల్కి వచ్చినాయి, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, దాదాపు 45% కంప్లీట్ అయింది. మరి ఇట్లా ఈ 500 కోట్లు, మున్సిపాలిటీ 1000 కోట్లు, ఇంకా సంక్షేమ పథకాలు అన్ని కూడితే మీ కళ్ళ ముందన్న ఏదే అబద్ధం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా అబద్ధం ఉందా? ఎంత ఉందమ్మా? మనం అంతా ఊరికే గుడ్డి లెక్కాచారం, సాకుల లెక్కాచారం వేసిన 3000 కానొస్తుంది. 3000 కోట్లతో గతంలో ఏ లీడర్ అన్నా డెవలప్ చేసినాడమ్మా? పట్టుమని 100 కోట్లతో ఏ లీడర్. కాబట్టి ప్రొద్దుటూరు డెవలప్ అయిందంటే ఎవరి వల్ల అయిందమ్మా? రాచమల్లు ప్రసాద్ రెడ్డి వల్ల అయింది. ఈ పొద్దు ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉందంటే ఎవరి వల్లమ్మా? గతంలో బాంబులు ఉన్నాయి మన ప్రొద్దుటూరులో, మర్డర్లు జరుగుతున్నాయి, గలాటలు జరుగుతున్నాయి, ఫ్యాక్షన్ నడిచింది. ఇప్పుడు ఎక్కడన్నా మీ వీధులలో గలాట జరిగిందో అందమ్మా? కొట్లాడుకుంటున్నారా? కేసులు పెట్టుకుంటున్నారా? మీ సచివాలయంలో మీ మహిళా పోలీసులు ఖాళీగా ఉన్నారా, పని మీద ఉన్నారా? ఖాళీగా ఉన్నారు. అంటే కొట్లాటలు లేకోకుండా చూస్తాండేది ఎవరమ్మా? మళ్ళీ ఎమ్మెల్యేనే. అంటే ఎమ్మెల్యే గారు ఇంత చేస్తా అంటే ఇంతకన్నా బెస్ట్ క్యాండిడేట్ ప్రొద్దుటూరులో ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడా? ఎవరన్నా ఉన్నారా? మీ నోటి నుంచే ముక్త కంఠంతో చెప్తున్నారు లేరు అని. ఇంతకన్నా ఆ నాయకుడికి ఏం కావాలమ్మా? ఈ జీవితానికి నిట్ట నిలుగు గిట్ట ప్రాణం పోయినా బాధలు అనిపిస్తుంది. ఇంత మ్యాండేటరీ వచ్చిందంటే పబ్లిక్ నుంచి. అటువంటి నాయకుడు ఇంకా ఆయన గురించి మాట్లాడుతూ పోతుంటే ఇంకా అర్ధగంట చాలదు, గంట చాలదు, 2 గంటలు చాలదు. ఎందుకంటే ఆయన వచ్చిన ప్రస్థానం పైడిపాలెం, రామేశ్వరం ఎక్కడ, పైడిపాలెం ఎక్కడ, ప్రొద్దుటూరు ఎక్కడ, అసెంబ్లీ ఎక్కడ? అసెంబ్లీ వరకు పోయినాడు. ఆయన రాష్ట్ర స్థాయి లీడర్ అయినాడు. అందరు ప్రొద్దుటూరు స్థాయి లీడర్ అనుకుంటున్నారు, ఆయన ప్రొద్దుటూరు స్థాయి లీడర్ కాదు, ఆయన రాష్ట్ర స్థాయి లీడర్. ఆయనలో ఒక భగత్ సింగ్ ఉన్నాడు, ఒక కాళోజీ ఉన్నాడు, ఆయనలో ఒక మానవతావాది ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు. ఒక మంచి నాయకుడి కింద మేము పనిచేస్తున్నటువంటి గర్వం నాకు చాలా ఉంది. నేను నిజంగా చెప్తున్నా ఈరోజు ఈ సభాముఖంగా, నేను రాచమల్లు సైనికుడని చెప్పుకోవడానికి నాకు ఎక్కడా సిగ్గు లేదు. మామూలుగా అందరూ ఏమంటారంటే కనుక నీ పేరేం పేరు అంటే కనుక నా పేరు ఓబయ్య, నేను ఎంపీటీసీ అని చెప్పుకుంటా. కానీ ఈ మధ్య రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న నాయకత్వంలో పని చేసి 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 ఆయన భావాలు మేము వంట పట్టించుకునే తర్వాత ఏం చెప్పాలనిపిస్తుందో తెలుసా? నువ్వు ఎవరు అంటే రాచమల్లు సైనికుడు అని చెప్పాలనిపిస్తుంది. నీ డిజిగ్నేషన్ ఏంటి అంటే
ఇట్లాంటి ఇద్దరు నాయకుల నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నది నేను చాలా గర్వపడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రెండోసారి ముఖ్యమంత్రిగా వచ్చేదానికి అండగా ఉండండి. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న గురించి గొప్పగా ఈ 60 రోజులు నిద్రపోకోకుండా ప్రచారం చేయండి అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు మన వాళ్ళు మాట్లాడినారు. ప్రత్యేకించి మీకు చెప్పాల్సినంత స్థితి కాదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండేవారందరికీ 93,000 ఇళ్లకు సాయం చేసే మనుషులు మీరు. ఎవరెవరి అవసరాలు ఏముండాయో, ఎవరెవరి ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎవరెవరికి ఏ ప్రయోజనం అంటే ఈ నియోజకవర్గంలో ఉండే 93,000 ఇళ్ల యొక్క కష్ట సుఖాలన్నీ కూడా మీ కడుపులో దాచిపెట్టుకున్నారు. అందుకే నేనంటాను మీ గురించి, పిట్ట కొంచెం పూత ఘనం. పేరుకు వాలంటరీ, చిన్నపిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు, వేతనం గౌరవ వేతనం 5,000 అని చిన్నగా ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. పూత మాత్రం చాలా ఘనంగా ఉంది. ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, ఒక దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు వ్యక్తిని అధపాతాళానికి నెట్టివేయబడడానికి ఈ చిన్న వాలంటరీ వ్యవస్థే పెద్ద పని చేయబోతా ఉన్నాయన్నది నగ్న సత్యం. తెలుస్తుంది విషయం. మే ఆఖరికల్లా ప్రపంచానికే తెలుస్తుంది. మే ఆఖరికల్లా వాలంటరీ వ్యవస్థ అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటరీ వ్యవస్థ అంటే మానస పుత్రిక. ఆయన హృదయ గర్భంలో నుంచి జన్మించినటువంటి ఆలోచనే వాలంటరీ వ్యవస్థ. గాంధీ మహాత్ముడు కన్న కలలను సఫలం చేసేదానికి, గ్రామ స్వరాజ్యాన్ని సుభిక్షం చేసేదాని కోసం ఏర్పాటు కాబడినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఎంత ఉపయోగం ఉంది, పాలన ఎంత సులభతరం చేసినాడు అనేదానికి ఈ సచివాలయ వాలంటరీ వ్యవస్థే నిదర్శనం. ప్రొద్దుటూరంతా 93,000 ఇళ్ళు. వీటికి నేను మాత్రమే ఒక 30 మంది పంచాయతీ సెక్రటరీలు మాత్రమే, ఒక మున్సిపల్ కమిషనరు, ఒక 2 ఎండిఓలు, 2 ఎంఆర్ఓలు, ఈ ఎమ్మెల్యే పనిచేయాలి. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 93,000 ఇళ్లను, 30 గ్రామ పంచాయతీలను, 41 మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి దాదాపు 4 లక్షల 5 లక్షల జనాభాకు సంబంధించిన కష్ట సుఖాలను ఈ 30 మంది సెక్రటరీలు, 2 ఎండిఓలు, 2 ఎంఆర్ఓలు, ఒక మున్సిపల్ కమిషనర్, నేను పనిచేయాలి. ఇంత బరువైన పనిని, ఇంత కష్టసాధ్యమైనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ఆలోచన విధానముతో సచివాలయ వ్యవస్థను తీసుకురావడము, గ్రామ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం వలన పరిపాలనను సులభతరం చేసినాడు. 93,000 ఇళ్లను 50 ఇళ్లకు కుదించినాడు. ఇది కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం. 93,000 ఇళ్లకు సేవ చేయాల్సిన వారిని 50కే చేసినాడు. వేగమైంది ఇప్పుడు పరిపాలన. ఒక మనిషికి ఏదైనా కావాలంటే 93,000 ఇళ్లకు 30 మంది పనిచేయాలంటే ఉండే విధానము ఇప్పుడు 93,000 ఇళ్లకు ఒక మనిషికి 50 ఇళ్లకే కుదించిన తర్వాత పరిపాలన సులభతరమైంది, వేగవంతమైంది. సచివాలయ వ్యవస్థ ఇక్కడికి రావడం వలన చాలా సులభమైపోయింది. ఎంఆర్ఓ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు, ఎండిఓ ఆఫీస్కు పోవాల్సిన అవసరం లేదు,
ఆర్డీఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు, కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు, మున్సిపల్ కమిషనర్ కలవాల్సిన అవసరం లేదు. డెత్ సర్టిఫికేట్ కోసమైనా, బర్త్ సర్టిఫికేట్ కోసమైనా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులైనా, మరే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు మనం తీసుకోవాలన్నా, లేకుంటే మరే ఇతర డాక్యుమెంటేషన్ మన ప్రభుత్వం ద్వారా ధృవీకరించినట్టు తీసుకోవాలన్నా ఎక్కడికి పోవాల్సిన అవసరం లే. ప్రజలు వారి ఇంట్లో వారు ఉంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థకు లింకప్ చేసి 24 గంటలు మొదలుకొని 6 నెలల కాలంలో రావాల్సినటువంటి కాగితాలైనా, రావాల్సినటువంటి ధనమైనా, రావాల్సినటువంటి ఏ సంక్షేమమైనా వాళ్ళ గడప గడపకు చేర్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇంత చేస్తే ఇంత చిన్న పిల్లలు చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న ఆర్థికపరమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ ఆడపిల్లలు, ఈ మగపిల్లలు ఎంతో ఉన్నతమైనటువంటి మనస్తత్వంతో, లేకుంటే వారి కుటుంబ యొక్క ఆర్థిక స్థితిగతులకు కాస్త ఉపయోగపడదాం, గ్రామంలో కొన్ని ఇళ్లకు మన వాళ్లకు, మన ఆత్మీయులకు సేవ చేద్దాం, గౌరవాన్ని పెంచుకుందాం, 10 మందికి పనికిరామనే ఆత్మతృప్తితో జీవిద్దాం అని చెప్పి ఇంత చిన్న పిల్లలు ఇంత గొప్ప పనికి పూనుకొని ఇంత సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేస్తూ ఉంటే మీరు సేవా వజ్ర అని, సేవా రత్న అని, సేవా మిత్ర అని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటే, కానీ దుర్మార్గులైనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లు అమ్మాయిలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అంటాడు. వాని నోరా మున్సిపాలిటీ కాలువనా? చంద్రబాబు నాయుడు అంటాడు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం మేము, దీనికి ఎందుకు తరంగారు నిరుపయోగము అంటాడు. జగన్మోహన్ రెడ్డి సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న అంటే వీరు కాదు, ఇళ్లలో ఉండే సమాచారాన్ని సేకరించి ఇతరులకు అందిస్తున్నారు, అమ్మాయిలు మాయమైనారు, వీళ్ళు పనికిమాలిన పనులు చేస్తున్నారు, వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు మా శత్రువులు, ఈ రాష్ట్రానికి శత్రువులు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే 2 విషయాలు నాకు అర్థమైనాయి, అప్పుడు మీకు కూడా అర్థమై ఉంటాయి. ఒకటి, వీళ్ళ కడుపులో ఎంత కుళ్ళు ఉందనేది అర్థమవుతుంది, వీరి కళ్ళల్లో మిమ్మల్ని చూచే ఉత్సగారుతాందనేది అర్థమవుతుంది. ఉత్సకారుతాంది వాళ్ళకు మిమ్మల్ని చూస్తే. రేపొద్దున ఈ రామదండే, ఈ జగనన్న దండే మమ్మల్ని సర్వనాశనం చేయబోతున్నారనే సత్యాన్ని గ్రహించినాడు చంద్రబాబు నాయుడు. భయం పట్టుకుంది, వెన్నులో జ్వరం వస్తూ ఉంది, ఎముకకు సన్నగా జ్వరం కాస్తుంది భయం చేత. అందుకే ఈ తప్పుడు మాటలు మాట్లాడి రేపు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తా అంటాడు. మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్కడ మీరు వ్యతిరేకమవుతారు అని చెప్పి భయపడి వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను అంటాడు. ఏమంతేనా? కానీ ఒక్క సత్యం మీకు చెప్తా, ఒక్క మంత్రం మీకు చెప్తా. చంద్రబాబు నాయుడు గెలవలేడు, గెలసడు. గెలిచేది జగనన్నే, మనమే, అందులో అనుమానం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏంది అనే దానికోసం మీకు ఒక మాట చెప్తా. వాలంటీర్ వ్యవస్థ ఉంచుతా, తీసేస్తా, 2 రకాల మాటలు మాట్లాడినాడు. గెలిస్తే ఒకవేళ సీసా పాతది, సారాయి కొత్తది అంటే అర్థం ఏం తెలిసిన? వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, ఆ గ్లాసులో ఆ బాటిల్లో ఉండాల్సిన సారాయి మారిపోతుంది, మీరుండరు. వ్యవస్థను ఉంచుతాడు, ఈ 1560 మంది వాలంటీర్లు ప్రజల్లో ఉండే వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అపాయింట్ చేస్తారు. ఇది జరగబోయే తల్లి. అంటే చంద్రబాబు నాయుడుకు మనందరం ఉమ్మడి శత్రువులము, మనందరం కూడా జగనన్న కుటుంబ సభ్యులం. ఇదిగో మీడియా ముందన్నే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాడు. ఆ TV5 గబ్బు నా కొడుకులు ఉన్నారు, TV5 వాళ్ళు, ABN, ఈటీవీ, టీవీ
ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎస్, వాలంటీర్లందరూ కూడా మా పిల్లలే, మా వాళ్ళే, మా పిల్లలే, మా వాళ్ళే, మా చెల్లెళ్ళే, మా తమ్ముళ్ళే, మా బిడ్డలే, మా కొడుకులతోనే సమానం. మా రాజకీయం కానీ, మేము కానీ, మా కష్ట సుఖాలు కానీ, మా గ్రామాలలో ఆ కుటుంబాలతో మేము వేసుకున్న సంబంధ బాంధవ్యాలు, మమయుక్తమైనటువంటి విధి విధానం, మా శ్వాస ఉన్నంత వరకు ఈ కుటుంబాలతో ప్రయాణం సాగుతుంది. వీళ్ళు మా వాళ్ళే, దంపతులే ఉంది, మా వాళ్ళే. వీళ్ళు మీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు, వీళ్ళని మీరు శత్రువులుగా పరిగణించినారు. ఈ సేవను మీరు చూడలే, మీరు గొప్ప హృదయాన్ని మీరు గమనించలేకపోయినారు. ఎంతసేపు ఉన్నా రాజకీయ కోణంలో మాకు ఉపయోగపడలేని ఒక్క కారణం చేత దుర్మార్గమైనటువంటి నిందలు వీళ్ళ మీద వేసే ప్రయత్నం మీరు చేసి శత్రువులుగా పరిగణించి ఆ వల్ల పెట్టిన తర్వాత మీ వాళ్ళు ఎట్లయితారు? కాదు, మా వాళ్ళే. ఎస్, మా పిల్లలే వీళ్ళు. మేమందరం కలిసి మా గ్రామాలలో, మా నియోజకవర్గాలలో పేదవారికి, మధ్యతరగతి వారికి, కూలి వారికి, కష్టం చేసుకునే వారికి, కన్నీళ్లు వచ్చేవారికి సహాయపడడం కోసం మానవతా విలువలతో జగనన్న రాజ్యంలో, జగనన్న పరిపాలనలో ఆయన అడుగులో అడుగు వేసేదానికి సంసిద్ధమై ఉండాము. మేమందరం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులమని చెప్పి కూడా నిక్కచ్చిగా చెప్తా ఉన్నాను. వేతనం 5,000. ఇట్లా చూసినా 100 రూపాయల నోట్లు 50 ఎంచినా, లేకుంటే 500 నోట్లు 10 ఎంచినా, లేకుంటే 1000 నోట్లు కొత్తవి తెచ్చి 5 ఇచ్చినా, రూపాయి బిల్లలు తెచ్చి ఎంచినా, తిరిగేసి మరిగేసి ఎట్లా ఎంచినా, ఎంతమ్మా? 5. ఇది తక్కువే, ఇది అక్షరాల తక్కువే. ఇందులో ఏమాత్రమే కానీ అనుమానం లేదు. ఎంత పని చేసినాము, ఎంత పని చేస్తే ఎంత వేతనం ఇస్తాము అనేది ఇక్కడ ప్రశ్న కాదు. 2 ప్రశ్నలే ఇక్కడ ఉన్నాయి. 2 ప్రశ్నలే. ఒకటి గౌరవము, మరొకటి వేతనము. కలిపి గౌరవ వేతనము అని చెప్పినారు. రాచమల్లు అంటాడు, వేతనం అన్నది మనం బ్రతకడం కోసం, గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మనల్ని బ్రతికించే దానికోసం. తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? వేతనం అన్నది మనం బ్రతకడం కోసం, గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మన పేరును బ్రతికించే దానికోసం. తమ్ముళ్ళు, రాచమల్లు దానికోసమే బ్రతుకుతున్నాడు, దానికోసమే పనిచేస్తున్నాడు. రాచమల్లు నరాన ఉండే ఏకైక స్వార్థం ఇదొక్కటే. నేను మరణించిన తర్వాత ఈ నియోజకవర్గంలో నా పేరు బ్రతికి ఉండాలా అన్న ఒక్క కోరికతోనే నేను జీవిస్తా ఉన్నా. అందుకు తగ్గ చక్కటి రాజమార్గం మానవత్వం, సహాయపడడం, సేవ చేయడం, క్షమించగలగడం, ప్రేమించడం. మీకు వజ్రాన్య, మిత్రాన్య, రత్నాన్య వాళ్ళు ఏ పేర్లన్నా పెట్టని, రాచమల్లు పెట్టే పేరైతే మాత్రం వాలంటరీ అంటే రాచమల్లు దృష్టిలో సాయం. వాలంటీర్ అంటే గుర్తొచ్చేది మాకు ఎవరికైనా సాయమే. వాలంటీర్ మా ఇంటికి వస్తున్నాడు అంటే ఏ ఇంట్లో అయినా ఏం గుర్తొస్తుంది? నాకేదో సాయం చేయనీకి వస్తున్నాడు, నాకేదో సహాయపడనీకి వస్తున్నాడు, నాకేదో మేలు చేయడానికి వస్తున్నాడు. ఈరోజు నేను ఒక గ్రామంలోకి పోయి నేను పిలిస్తే కొంచెం కష్టపడితే కొంత శాతం. కానీ మీరు పోయి పిలిస్తే ఏ కష్టము లేదు, ఏ ఇబ్బంది లేదు. మీరందరూ ఒక గ్రామంలో 20 మంది వాలంటీర్లో 10 మంది ఉంటే మీ 20 మంది కలిసి మాట్లాడుకొని ఒక టైం చెప్పేస్తే ఊరును ఒక చోటికి చేర్చమంటే చేర్చగలిగిన శక్తి పరులు మీరే తల్లి. ఈరోజు వాలంటీర్లు ఎట్లొస్తారు అట్లా? మరి ఎందుకు వస్తారు అట్లా? కేవలం ఒక్క కారణమే, నమ్మకం. ఏం నమ్మకం? వీళ్ళు మా కోసం మాత్రమే ఉండారు, వీళ్ళు మా కోసం మాత్రమే పనిచేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి పిలిచినా, ఏమడిగినా, ఏ పేపర్ తీసుకున్నా అది మా ప్రయోజనం కోసమే. కాబట్టి
అక్కడికి పోయినా మాకు మేలు జరుగుతుంది, ఇక్కడికి పిలిచినా మేము పోతే మేలు జరుగుతుంది అనే ఒకే ఒక నమ్మకం వాలంటరీ. అందుకే నా దృష్టిలో వాలంటీర్లు అంటే సహాయపడే వాళ్ళు, సాయం చేసేవాళ్ళు, నమ్మకానికి సహాయానికి మీరు చిరునామా తల్లులారా మీరందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం ఒక నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిగా మీ అందరి తరఫున నేను మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామ వాలంటీర్ వ్యవస్థకు వేతనాన్ని పెంచడంతో పాటు మరిన్ని అధికారాలు, మరింత గౌరవాన్ని పెంచాలని చెప్పి హృదయపూర్వకంగా వారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ఎమ్మెల్యేల్లో మీ ఎమ్మెల్యేనే మొట్టమొదట మీకోసం మాట్లాడుతున్నాడు శాసనసభలో. వేతనము పెంచాలా, అధికారాలు రావాలా, కొన్ని మరింత గౌరవం పెరగాల నా పిల్లలకని చెప్పి శాసనసభలో మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారిని మెప్పించగలుగుతాం, మీ వేతనాన్ని అద్భుతంగా పెంచే స్థితికి తీసుకుపోతాం, మీకు మరిన్ని అధికారాలు ఇచ్చే పరిస్థితి చేస్తాం, మరింత గౌరవాన్ని మీకు పెంచే పరిస్థితి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మీ అన్న మాట ఇస్తూ మరొకసారి ఈ పురస్కారాన్ని అందుకుంటా ఉండబడిన ప్రతి తమ్మునికి, ప్రతి చెల్లెలకు నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.